హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ షారోన్ కిషోర్. మొట్టమొదటిగా మన వీడియోకి వెళ్లే ముందు అందరూ బాగున్నారా? మేమైతే బై గాడ్ గ్రేస్ చాలా బాగున్నాము. కాకపోతే మన వీడియోస్ మన ఛానల్లో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాము. కొంచెం కిషోర్ గారు బిజీగా ఉన్నారు. ఆ వీడియోస్ అయితే ఉన్నాయి, బట్ ఎడిటింగ్ చెయ్యక కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడంలో లేట్ అయింది. సో నెక్స్ట్ మన వీడియోస్ అన్ని కూడా రాబోతున్నాయి. లైఫ్ లో అందరికీ ప్రాబ్లమ్స్ కామన్ కదండి. ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం వల్ల ఈ మధ్య కాలంలో మేమైతే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాము. మీ అందరూ అర్థం చేసుకుంటే ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నాము. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది. మేమైతే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి బెనిఫిట్ షోకి అయితే వెళ్ళబోతున్నాము. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆల్మోస్ట్ ఒక సోలోగా 5 years అవుతుంది కదా మూవీ వచ్చి. సో చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాము. ఫస్ట్ టైం మా ఫ్రెండ్ లాగా ఒక సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు టికెట్స్ తీసి. సో మేమైతే ఇంత ముందు రిలీజ్ రోజు అయితే మూవీ చూసాం కానీ ఇలా బెనిఫిట్ షో అంటే మార్నింగ్ టైం లో అయితే చూసాం కానీ ఇలా బెనిఫిట్ షో నైట్ 1 అయితే ఫస్ట్ టైం చూడడం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం. చూడండి, మీకు టైం కూడా చూపిస్తాను. ఆల్మోస్ట్ 12:15 అవుతుంది. అన్నిట్లకన్నా ఈ టైం అయితే ఇంకా ఎక్సైటింగ్ గా ఉన్నాం. సినిమాని గ్లోబల్ స్థాయిలో నిలిపిన మొట్టమొదటి డైరెక్టర్ శంకర్ కదా. ఈ మధ్య ఆయన సినిమాలు అయితే కొంత నిరాశకి గురి చేస్తున్నాయి. సో ఆయన కూడా మాలాగే కంబ్యాక్ ఈ సినిమాతో ఇస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే ట్రైలర్ చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సాంగ్స్ అయితే సూపర్ గా ఉండబోతున్నాయి. సో చాలా ఎక్సైటింగ్ తో, చాలా ఇంట్రెస్టింగ్ తో మూవీకి అయితే వెళ్ళబోతున్నాము. మూవీ ఏ రకంగా ఉన్నది చాలా జెన్యూన్ రివ్యూ అయితే మీకు తెలియజేయబోతున్నాము. సో ఇంకొకటి థియేటర్ ధర చాలా సందడిగా ఉంటది కదా, మన వీడియోలు అది కూడా చూపిస్తాము. సో తప్పకుండా మన ఛానల్ ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. సో లెట్స్ గో. చలో వెళ్దాం. ఫ్రెండ్స్, ఫైనల్ గా మూవీ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాం అనమాట. సో మూవీ గురించి చెప్పాలంటే మాత్రం యావరేజ్ గా ఉంది. కాస్త డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. మాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. సో మాకైతే కాస్త డిసప్పాయింట్ చేసింది. ఎందుకనేది మనం డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే మేజర్ ప్లస్ పాయింట్స్ వచ్చి రామ్ చరణ్ గారు అయితే యాక్టింగ్ అవుట్ స్టాండింగ్ గా ఉంది. ఆయన లుక్స్ గానీ, డాన్సులు కానీ, లేదంటే ఫైట్స్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి. మరో మేజర్ హైలైట్ ఏంటంటే సూర్య గారు యాక్టింగ్. సూర్య గారు కూడా అదిరిపోయింది. ముఖ్యంగా ప్రతి సీన్ కూడా రామ్ చరణ్ గారితో ఇంచుమించు చాలా పవర్ఫుల్ గా చాలా బాగా చేశారు. ఆయన ఓన్ వాయిస్ కూడా చాలా, డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మరొక మేజర్ హైలైట్ వచ్చి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. అయితే సాంగ్స్ లోనే ఒక చిన్న డిసప్పాయింట్ కూడా ఉంది. అది మీకు నెగిటివ్స్ చెప్పినప్పుడు నేను మీకు చెప్తాను. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అందంగా తెరకెక్కించారు. దిల్ రాజు గారి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్ గా, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకి తెరపైన కనిపిస్తుంది. శంకర్ గారి డైరెక్షన్ కి వస్తే అదే మెయిన్ యావరేజ్ మనకి. ఎందుకంటే గ్లోబల్ డైరెక్టర్ అయిన శంకర్ గారు ఈ సినిమాతో కాస్త స్టోరీ విషయంలో మనకు కాస్త డిసప్పాయింట్ చేశారనే చెప్పాలి. అప్పన్న గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, రామ్ చరణ్ ఫాదర్ రోల్ అయితే రామ్ చరణ్ గారు చేశారు కదా, ఆ రోల్ ఈ సినిమాకి యాక్చువల్ గా మెయిన్ సోల్. సో ఏదైతే అప్పన్ గారి క్యారెక్టర్ అనుకున్నామో ఆ మెయిన్ రోలే మనకి కాస్త డిసప్పాయింట్ చేసింది. ఆ బ్యాక్ స్టోరీ అనేది అంత పవర్ఫుల్ గా అయితే లేదు, చాలా పేలవంగా ఉందన్నమాట. అంజలి క్యారెక్టర్ కూడా పవర్ఫుల్ గా స్టార్ట్ చేసిన దాన్ని ఫైనల్ గా వచ్చేసరికి అంత పవర్ఫుల్ గా లేదు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా అద్భుతంగా ఫస్ట్ హాఫ్ అయితే తెరకెక్కింది. అయితే సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంత ప్రాపర్ గా ప్రొజెక్ట్ చేయలేదు. ఈ మూవీలో కూడా రాజీవ్ కల్కనా గారిని అయితే లేపేశారు. స్టోరీలో అంత దమ్ము లేదు. శంకర్ గారు మొదటి నుంచి చెప్తున్నట్టు ఈ మూవీ మెయిన్ ఒక పొలిటీషియన్ కి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి మధ్య జరిగే ఫ్రిక్షన్ అని ఆయన చెప్పారు కదా. మూవీ ఎక్కువ శాతం దీని మీద నడుస్తుంది. సూర్య గారితో ఫేస్ ఆఫ్ వచ్చిన ప్రతి సీన్ కూడా అవుట్ స్టాండింగ్ గా ఉంది. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంత డల్ గా ఉండడం వల్ల
సినిమాలో ఏదైతే ట్రైలర్ లో మనకు అన్ప్రెడిక్టబుల్ అని చెప్పారో, బట్ ఆఫ్టర్ ఇంటర్వెల్ మాత్రం సినిమా కాస్త ప్రెడిక్టబుల్ గానే సాగింది. చాలా వరకు మనం నెక్స్ట్ ఏంటనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ రకంగా సాగడం వల్ల మూవీ అయితే మాకు కాస్త డిసప్పాయింట్ గా అనిపించింది. మెయిన్ మైనస్ వచ్చి మనందరికి బాగా నచ్చిన అనా హైరాన్ అనే సాంగ్ మాత్రం పూర్తిగా లేపేశారు. ఎందుకంటే లెంత్ కోసం అనుకుంటాను. రామ్ చరణ్ హెలికాప్టర్ లో ఆ కత్తి పట్టుకుని దిగే ఎపిసోడ్ అయితే స్టార్టింగ్ వచ్చేస్తుంది. హై మూమెంట్స్ అన్ని కూడా మనకు ఫస్ట్ హాఫ్ లోనే వచ్చేస్తాయి. సెకండ్ హాఫ్ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము అద్భుతమైన ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత హై మూమెంట్స్ లేవు. చాలా నార్మల్ గా సాగింది. ఆ పొలిటీషియన్ కి ఐఏఎస్ ఆఫీసర్ కి మధ్య ఉన్న ఫ్రిక్షన్ అయితే మాత్రం బాగానే ఉంది. కానీ ఆ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కానీ కొన్ని అంజలి ఎపిసోడ్ కానీ ఇవన్నీ కూడా చాలా పేలవంగా ఉండడం వల్ల మూవీ అయితే ఫైనల్ గా యావరేజ్ గా అనిపించింది. జయరామ్ గారి కామెడీ కానీ, సునీల్ గారి కామెడీ కానీ, కామెడీ అయితే చాలా బాగుంది. అలాగే కియారా అద్వానీ క్యారెక్టర్ కూడా చాలా తక్కువగా ఉంది. కేవలం తన సాంగ్స్ వరకు మాత్రమే యూజ్ చేసుకున్నారు. అలాగే రామ్ చరణ్ ఏదైతే పోలీస్ ఆఫీసర్ ఎపిసోడ్ ఉందో చాలా జస్ట్ అలా కనిపిస్తారు తప్ప దాన్ని కూడా పెద్దగా వాడుకోలేదని చెప్పాలి. ఇలా ఓవరాల్ గా చూసుకుంటే ఒక యావరేజ్ ఫీల్ అనేది వచ్చింది. మేము బెనిఫిట్ షోకి వెళ్ళాం కానీ ఫ్యాన్స్ కూడా అంత ఎక్కువగా మాకు విరాళాలు వేయడం కానీ వేశారు. బట్ అంత ఎక్కువ అయితే మేము అనుకున్నంత రేంజ్ లో సినిమా కూడా మేబీ లేనట్టుంది. అందువల్ల ఫ్యాన్స్ కూడా అంత ఎక్కువ ఎంజాయ్ చేయలేదనే థియేటర్ లో అట్మాస్ఫియర్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది. మన షారూన్ కి రకంగా అనిపించింది ఒకటి జస్ట్ ఒకసారి తను కూడా అడిగి తెలుసుకుంది. స్టార్ట్ అయినప్పుడు సినిమా ఒక హైక్ తీసుకెళ్ళారు. స్టార్టింగే అది సినిమా స్టార్ట్ అయిన ఒక 20 minutes కి ఆల్మోస్ట్ తగ్గడం స్టార్ట్ అయింది. మెయిన్ ఒక్క సీన్ ఉంటుంది, అదే గూస్ బౌన్స్ వస్తుంది రామ్ చరణ్ గారిది. ముందు చెప్పేస్తే మూవీ మీద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి సో ఆ సీన్ అయితే మేము రివీల్ చేయటం లేదు. దాని తర్వాత అసలు మూవీ ఎలా ఉంటుందో అని ఇంట్రెస్ట్ గా అందరూ చూస్తారు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా డిసప్పాయింట్ అందరికీ కూడా. సినిమా అయితే యావరేజ్ ఖచ్చితంగానా. బెనిఫిట్ షోకి వెళ్ళినప్పటికీ కూడా ఒక రకమైన నిరాశ వచ్చేసింది. ఎవరు కూడా ఇంకా విజిల్స్ లేవు, ఏమీ లేవు. చిన్నగా ఈ మూవీ అయితే రెగ్యులర్ స్టోరీ, కొత్తదనం అయితే అస్సలు ఏమీ లేదు. ఆల్రెడీ ఇలాంటి సినిమాలే దాదాపుగా 3-4 సినిమాలు అయితే వచ్చినాయి. సో రిపీటెడ్ స్టోరీనే మార్చి తీసినట్టుగా ఉందండి. సినిమా అయితే కొత్తగా అయితే ఏమీ లేదు. శంకర్ గారు కొన్న అలవాటు ఏంటి, గ్రాఫిక్స్. సో ఆ గ్రాఫిక్స్ నే ఇంకొంచెం కొత్తగా చూపించారు అంతేగాని అంతకు మించిన కొత్తదనం అయితే ఈ మూవీలో నాకైతే ఏం పెద్దగా అనిపించలేదు. కిషోర్ గారు చెప్పినట్టుగా సాంగ్ అయితే ఖచ్చితంగా ఇంకా వెనక్కి, అంటే మూవీ అయిపోయి ఇప్పుడు వస్తున్నాయి కదా సాంగ్స్, మేబీ అలాగా మేము ఎక్స్పెక్ట్ చేసాం వస్తుందేమో అనక మూవీ ఎండింగ్ లో అనుకున్నాం కానీ సో ఆ సాంగ్ కూడా మిస్ అయిపోయింది. సో 1 time వాచబుల్ అంతే. అంతకు మించి అయితే పెద్ద ఎక్స్పెక్టేషన్ అయితే సినిమా మీద పెట్టుకోనక్కర్లేదు. మూవీకి ఇచ్చే రేటింగ్ 2.75. డైలాగ్స్ కూడా జస్ట్ అలా వెళ్ళిపోయాయి కానీ ఏది కూడా మేజర్ బాగా హై ఇచ్చే డైలాగ్స్ అయితే మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకునే డైలాగ్ అంటే మూవీ చూసిన తర్వాత ఒకటి అదే అన్ప్రెడిక్టబుల్ డోప్ ఒకటి, అన్ప్రెడిక్టబుల్ ఒకటి. బట్ అన్ప్రెడిక్టబుల్ అన్నా సరే పెద్ద అన్ప్రెడిక్టబుల్ గా అనిపించలేదు కాబట్టి ఫైనల్ గా మూవీ అయితే మాత్రం డోప్. సో అదండి ఈ రివ్యూ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూస్తూ ఉండండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. షైనింగ్ ఆఫ్ షారోన్ కిషోర్ వరల్డ్. బై. Yeah.